ఎస్ఎస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను బాలశంకర్ అండ్ శ్రీనివాస్. ఈరోజు మనం వీడియో చేయడానికి మనం శ్రీని వాళ్ళ ఇంటికి వచ్చాం. అయితే ఇక్కడ చూసారా, మనోడికి పచ్చదనం అన్న జీవకారుణ్యం మనం చాలా ఎక్కువ ఇష్టం. మనోడు కూడా పిల్లలు పెంచుతుంటాడు. అయితే ఈ పిల్లి పేరు ఏం తెలుసా మీకు? పద్మ. నేను ఫస్ట్ అనుకున్నాను ఏది పద్మ అని పేరు పెట్టాడు. జనరల్గా ఒక చిట్టి అనో బొట్టి అనో కుక్క పిల్లల పేరు పెట్టారంటారు, కానీ ఇది చాలా బాగా పెంచుకుంటాడు మనోడు. క్యాట్స్ అంటే చాలా ఇష్టం మనోడికి. మా చూడు చిన్నమో అదిగో డాడీ డాడీ ఏడి డాడీ ఏడి కాదు, ఇది కొంచెం నా దగ్గర సరిగ్గా రాదు, సీన్ దగ్గర బాగా వచ్చింది. సర్లే ఏమైనా కానీ. సో మనం ఏంటంటే ఈరోజు ఒక అద్భుతమైన వీడియో చేయడానికి మళ్ళీ ఈరోజు మనకి స్టార్ట్ అయిపోయాం. ఆ వీడియో ఏంటంటే సీన్ రారా బాబు అంటే మా ఊళ్ళో తిరణాలంటే నాకు రావడం కుదరదు, వీలైతే నువ్వు మా ఇంటికి రాన్నాడు. మనం షెడ్యూల్ ప్రకారం వీడియో పెట్టాలి కదా. ఆ రాగానే ఈ పద్మ కూడా బాగా అలవాటు, మనకి వచ్చి ఆడుకుంటూ ఉంటుంది అనమాట. వచ్చేసింది సంఖ్య కూర్చుంది. చిన్నపిల్ల ఇది సేమ్ డిట్టో. ఏం సార్ రండి సార్, ఏం మీ ఇంటికాడ నుంచి నన్ను నుంచి పెట్టి మీరు మాట్లాడేస్తారు? మీకు పచ్చదనం అన్నా మంచి బారైంది. నా ఇల్లు కాదయ్యా, బాలశంకర్ ఇల్లేను. అయ్యా ఎవరు కాదు. ఏం సంగతి, ఏం బాలశంకర్, ఏం సంగతులు? ఈ ఏమన్నాయి శ్రీనివాస్, మొత్తానికి వీడియోకి రావంటే వస్తుంది. ఏమండి జర్నీ తీసుకెళ్ళినప్పుడు చివరి దాకా రావాలి, మధ్యలో అట్లాగా అంటే నీకు 100 పనులు ఉండు కాక ప్రేక్షకులు ఏమనుకుంటారు? ఎవడు వదిలిపెట్టాడు రాట్లా? పంజాబ్ కింగ్స్ దెబ్బకి మనోడికి పడిపోయింది అనమాట. అంటే మామూలు కాదు, వన్ సైడ్ వారు రాత్రి అది మనసులో పెట్టుకొని దానితోడు సన్ రైజ్ హైదరాబాద్ ఉంది, ఎలాగది పోయిందని వాడికి కూడా తెలుసు. సరే బాలశంకర్, ఇప్పుడు మ్యాచ్ ఇప్పుడు మనం చెప్పబోయే మ్యాచ్ ని టాస్ చేసేస్తాను. నీకు కొంచెం ఇక్కడ ప్రతిసారి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ముందు టాస్ వేద్దాం అంటున్నాడు. ఎందుకు అంటే ఎన్నాళ్ళు లేదు, కొత్త వాటిది కొత్తగా. అంటే ఇప్పుడు రివెంజ్ మ్యాచ్ అనమాట. రివెంజ్ మ్యాచ్ అయినా కానీ మామూలు మ్యాచ్ అయినా కానీ మనం ఏదో రివెంజ్ మనం పాటుకోవాలి, వాళ్ళకు కూడా తెలియాలి. అంటే తెలియాలి కదా. ఇప్పుడు అయితే సరే జట్లు వేరు చెబుతాను, నువ్వు ఆశ్చర్యపడద్దు. ఆశ్చర్యపడానికి ఏముంది దాంట్లో? ఆల్మోస్ట్ అన్ని తెలిసిందట్లేదు. కొత్త జట్టు ముంబై ఇండియన్స్ అండ్ గుజరాత్ టైటన్స్, అర్థమైందా? ముంబై ఇండియన్స్ అంటే గుజరాత్ టైటన్స్, అది రెండు ఫేవరెట్ జట్లు బాలశంకర్కి. మ్యాచ్ ని ముంబైలో ఆడబోతున్నారు. ముంబైలో ఇప్పుడు నాన్ స్టాప్ గా 5 ఓడిపోయారు, అక్కడ నుంచి నాన్ స్టాప్ గా 6 గెలిచారు. ఓటమి లేకుండా ఇది తిరుగులేని జట్టుగా ముందుకు వెళ్తుంది. అలాగే గుజరాత్ ప్రస్తుతానికి ఎక్కడ బ్రేక్ పడితే మనకు తెలియదు. సో ప్రస్తుతానికి బ్రేక్ పడతాలు ఏముండవు. ముంబై ఆల్మోస్ట్ క్వాలిఫై అయిపోయినట్టే. ప్రతిసారి అనుకుంటానే ఉంటామండి, ఎక్కడో గుడ్డేయడం గెలుస్తూ ఉంటాం. 11 మ్యాచ్లు ఆడింది ముంబై, 11 మ్యాచ్లు ఆడింది, 7 గెలిచింది, 4 ఓడిపోయింది. వరుస 4 ఓడిపోయింది, తర్వాత వరుస 7 గెలిచింది, 14 పాయింట్లు వచ్చింది. అందుకని ముంబై. గుజరాత్ ఉంది, 10 మ్యాచ్లు ఆడింది, ఇది 7 గెలిచింది, 3 ఓడిపోయింది. వీళ్ళకి 14 పాయింట్స్, 2 హోరాహోరీ గట్టి జట్లకి. అందుకని నీకు చెబుతున్నా. ఇంకో విషయం తెలుసా మీకు? బెంగళూరు క్వాలిఫై అయిపోయింది, 16 పాయింట్లు. ఓకే, మనం తీసుకుంటే అట్ట ఉంటది అనమాట, వెనక తిరిగి చూసుకోవడాలు ఉండవు. మిత్రమా చెప్పానుగా, చెప్పు పుట్టాసేద్దామా? సరే అంటున్నాడు. మొత్తానికి ఆ జట్టు దాకా 2 జట్లు సేమ్ పాయింట్లతో ఉంటాయి. కాకపోతే గుజరాత్ టైటన్స్ ఒక మ్యాచ్ తక్కువ ఆడింది, ముంబై ఇండియన్స్ ఒకటి ఎక్కువ ఆడింది. ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ మ్యాచ్ అయితే సరి చేసేస్తారు ముంబై. ఓహో సారీ, ఇప్పుడు జట్లు తీసుకెళ్ళదు, ముంబైలో సరి చేస్తారు. నేను చెబుతున్నాను చూడు. ఓకే వేస్తున్నా. ఇండియా చెప్పాను కదా. మనోడు ఇప్పుడు ఏ జట్టు తీసుకుంటాడో నాకు తెలుసు, అందుకే టాసు అన్నాడు. ఖచ్చితంగా నా మైండ్ లో ఉంది, అదే వాడు తీసుకుంటాడు. నేను మీకు చెవులో చెప్తాను, వదిలే. చెప్పు. తెలుసులే, నువ్వు ఏది నాకు తెలిసిపోయి తెలుసు నాకు. ఎందుకంటే గెలిపించిన మనోడే కదా. క్షణంలో తీసుకునే నిర్ణయం, ఎందుకంటే వరుసనే 7 నాన్ స్టాప్ గెలుచుకుంటూ వస్తున్నారు. ఇక వాళ్ళకి తిరుగులేదు. మాది ముంబై, నీది గుజరాత్. నీ ప్రిన్స్ నీకే వచ్చేసాడు. నీ ప్రిన్స్ మా రోహిత్ శర్మ. చూసుకుందాం. మా హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, 10th బౌల్ట్ జస్ప్రీత్ బుమ్రా దెబ్బకి గుజరాత్ టైటన్స్ ఏమైపోయింది, గెలిచారు. గట్టిగా పోరాట పట్టిం అనేది ఎక్కడ నాకు ఆ జట్లో కనిపించాల. అయితే దాదాపుగా కూడా ఏంటంటే చాలా సింపుల్గా గెలుస్తారు. అంటే వన్ సైడ్ వార్ లాగా లక్కు కలిసి వచ్చింది అంటారే, అంటే నక్కన దొక్కొచ్చావా నక్క దొక్కొచ్చి అంటారు. అట్లాగే వీళ్ళు కూడా ఏంటంటే ఆ వచ్చేటప్పుడు ఏదో దేవుడు మొక్కను నక్క దొక్కొచ్చి ఉంటారు. అట్లా గెలిచారు తప్పించి, లేకపోతే ఫస్ట్ 5 మ్యాచ్లు ఓడిపోవడం ఏంటి, తర్వాత గెలుచుకుంటూ రావడం ఏంటి. 4 మ్యాచ్లు అంతకుముందు 5 మ్యాచ్లు ఓడిపోయి తర్వాత గెలుచుకుని వచ్చారు కదా. ఇప్పుడు కూడా అంతే, రిపీట్ కాకపోతుంది. మొత్తం హిస్టరీ రిపీట్ కాకపోతుంది. కాదు, ఎప్పుడో ఒక చోట ఎక్కడో చోట బ్రేక్ అయ్యాలి. వాళ్ళ జట్టులో అంటే వాళ్ళ స్టేడియంలో వాళ్ళ జట్టుకి కళ్ళెం వేస్తే అది ఒక రికార్డే. అవల్ల కాదు మిత్రమా, అవ్వదు. అది అనుకుంటున్నావు. అది
అబ్దుల్ కలాం గారు కళ్ళగలం అన్నారు, ఓకే. కథల మింగమని చెప్పలేదు, ఓకే. అట్లా కథల మింగమాక. అలాగే ఎందుకంటే ఓటమి జట్టు అంటే ఏమీ లేదండి, ఖచ్చితంగా ఓటమి కంపల్సరీగా ఉంటది, ఎక్కడో ఒకసారి బ్రేక్ పడతానే ఉంటది. కాదు ఆ బ్రేక్ ఈ రోజు పడచ్చేమో, ప్రజెంట్ పడదు. నువ్వు గెలవాలి. ఎందుకంటే నువ్వు గెలిచావు అనుకో మనకు అద్భుతమైన పుణ్యక్షేత్రానికి వెళ్తాం. అసలు తెలియదేముంది, వెళ్తాం. ఇంకా అద్భుతమైన పుణ్యక్షేత్రాలు ఏం లేవు ప్రజెంట్. మన అమ్మవారి తిరణాలే మొత్తం ఇక్కడే. ఈ 2-3 రోజులు మాత్రం ఇక్కడే ఈ ఏరియాలోనే అమ్మవారి తిరణాల్లో ఇదే జరుగుతుంది. అంటే ఇది దీనికి గెలిపోవడంతో సంబంధం కూడా లేదు. నేను గెలిచినా బాలశంకర్ గెలిచినా మా ఊరు అమ్మవారు. జనరల్ గా అండి మేమిద్దరం అనుకుంది ఏంటంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలంటే ఏదో ఒక వంక పెట్టుకోవాలంటే ఇంట్లో వాళ్ళు చెప్పి వెళ్ళాలంటే లేదమ్మా మేము ఎదురు అనుకున్నాము, మనోడు గెలిస్తే పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి, నేను గెలిస్తే ఏంటంటే తోటలోకి వెళ్ళొచ్చు అని మేము చెప్పుకున్నాం ఇంట్లో. అందుకని ఏంటంటే వీడు గెలిచాడు అనుకోండి, గుడికి వెళ్ళలేదు అనుకోండి, ఏమైంది అని మళ్ళీ అడుగుతారు. ఒకవేళ నేను గెలిచిన తోటలోకి వెళ్ళాలని గుడికి ఎందుకు వెళ్ళారు మళ్ళీ అడుగుతారు. ఈ ఆడవాళ్ళతో పెద్ద సమస్య అండి. ఏం చెప్పుకున్నా కూడా వాళ్ళ మైండ్లో ఒకటి రన్ అవుతుంటుంది, ఇంకో దాని జోలికి పోనేవారు, అది అక్కడ ఫిక్స్ అయిపోతారు. కన్వర్ట్ చేసుకున్నావు అని ఒప్పుకోరు. నువ్వు ఒక మాట ఇచ్చావు నాకు ఎందుకు చేయలేదు అంటే మనం ఇచ్చిన ఒక బాటకి వీళ్ళు వెనపక్కన మొత్తం రౌండ్ చేసి పెట్టుకుంటారు అంటే ఒక మ్యాప్ గీసుకొని పెట్టుకుంటారు. ఆ మ్యాప్ ప్రకారం జరగలేదు అనుకోండి వాళ్ళ ఐడియాలు ఫెయిల్ అయిపోతాయి. అందుకని ఏంటంటే వాళ్ళ మీద మా మీద ఫ్రస్ట్రేషన్ మా మీద చూపిస్తూ ఉంటుంది. అందుకని ఏంటంటే మేము పుణ్యక్షేత్రం ఏం లేదు, జస్ట్ సరదాగా అనుకుంటూ ఉంటాం, ఏదో టాపిక్ కావాలి కూడా మాట్లాడుకుంటుంటాం. కాదు అమ్మవారి తిరునాళ్ళు అద్భుతంగా జరిగింది అనమాట. సో దేశీ విదేశీ నుంచి కూడా ఈ అమ్మవారి దగ్గరికి వస్తారు. ఈ అమ్మవారు వచ్చేసి ఏంటంటే అమెరికా వాస్తులకు అంటే లోకల్గా ఏంటంటే అమెరికా వెళ్ళాలనుకునే వాళ్ళకి బాగా స్వర్గదం అన్నమాట. ఇక్కడికి వచ్చి అమ్మవారిని మొక్కుకొని దండం పెట్టుకొని నేను అమెరికా వెళ్తే అంటే ఉద్యోగానికి కావచ్చు సంథింగ్ ఏదైనా సరే అమెరికా వెళ్ళాలని కోరుకున్న వాళ్ళకి ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంటారు. అక్కడికి వెళ్ళి సక్సెస్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి అమ్మవారికి అద్భుతమైనటువంటి ఆ రోజు చేశారు, అలంకారం చేశారు కదా, అలంకారం చేసి వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు అనమాట. అద్భుతంగా జరిగింది. రేపు మీకు చూపిస్తాం మేము, అంటే యాక్చువల్గా ఈ రోజు చూపిద్దాం. ఈ రోజు నైట్ ఫుల్ నైట్ అమ్మవారి దగ్గర ఉత్సవాలు జరుగుతాయి. సోమవారం రోజు సోమవారం రోజు నైట్ 9 గంటలకు స్టార్ట్ అవుతాయి. తెల్లవాళ్ళు అమ్మవారి కథలు జరుగుతుంటది, రకరకాల మేళ తాళాలతో అన్ని ఉంటాయి. ఈ నైట్ మాత్రం అన్ని ఉంటాయి, అవన్నీ మీకు చూపిస్తాం. అలాగే రేపు తిరణాలు కూడా మీకు తిరణాలు మాత్రం మన ఛానల్లోనే వచ్చింది. భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది అన్నమాట. రేపు సినిమానోత్సవం లైవ్ లో చూపిస్తాం. రేపు లైవ్ పెడతాం, డైరెక్ట్ గా. అలాగే ఆల్మోస్ట్ దీంట్లో మాకు లైవ్ వచ్చింది, లైవ్ కావాల్సిన ఏర్పాట్లు చేసి పెట్టాం. రేపు తిరణాల్లో ఉండి సినిమానోత్సవం జరిగేది లైవ్ చూపిస్తాను రేపు మీకు అందు అవకాశం ఉన్నంత వరకు. రేపు సాయంత్రం 3:50 అంటే 3:30 దగ్గర నుంచి మీరు 6 గంటల వరకు లైవ్ ఉంటుంది. అక్కడ నుంచి మనకి సెమీ లైవ్ ఉంటుంది అనమాట. సో అందరూ కూడా మా ఈ ఛానల్ని ఫాలో అవుతారని, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఎదుగుదలకు ఉపయోగపడతారని కోరుకుంటున్నాం. అంతేకాకుండా మా టాపిక్లో ఏమన్నా చిన్న మిస్టేక్స్ వస్తే తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్ తెలియచేయండి, దాన్ని మేము సరిదిద్దుకుంటాం, అడుగు ముందుకు ప్రయత్నం చేస్తుంటాం. ఓకే శ్రీనివాస్, గెలవాలని నా ముంబై గెలవాలని కోరుకో. ఎందుకంటే ఈ రోజు అయితే ముంబై ఇండియన్స్ గెలిచే ఛాన్స్ లేదు. ఎందుకంటే చెప్తున్నా నీకు గెలిచే అవకాశం లేదు ఈ రోజు, దాదాపుగా లేదు. ఎందుకు చెప్తున్నాను అనేది నేను రేపు చెప్తా. ఎందుకంటే ముందే చెప్పేస్తాను అనుకో ఇది ఎలక్ట్ అయిపోతాడు. ఎందుకంటే ఈ గప్పకన ఫోన్ చేసి మళ్ళీ అలా చెప్పేస్తాడు, ఇది జరుగుతుంది చెప్పేస్తాడు. అందుకని నేను చెప్పను. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది మిస్టేక్, ఎందుకు ఓడిపోయారు అనేది నేను రేపు చెప్తా. ఓకే. సో ప్రిన్స్ ఈ రోజు గెలవబోతున్నాడు. ముంబై ఇండియన్స్ అంటే మన ఎవరండి, ఎవరు అంబానీ కాదండి, ఆయన పేరు ఉన్నాడు రోహిత్ శర్మ. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, అసలు చూడు పేర్లు చూడు మిత్రమా, పేర్లు చూడు. ఎన్ని పేర్లు ఉన్నా ఇన్నున్నా అన్ని మడత పెట్టి పెట్టుకోండి పేపర్ లో. సాయంత్రం మీ ఆట తీరేందో గ్రౌండ్ లో చూపించండి. అంతకుమించి చేసేది లేదు. ఈ రోజు మాత్రం మనలందరికీ కూడా ఎవరికి భజన చూద్దాం. అలాగే మీరు దయచేసి క్రికెట్ని చూడండి, ఎంటర్టైన్మెంట్ అవ్వండి. వాళ్ళు మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తారు. అలాగే ఏ బెట్టింగ్ జోలికి, ఆన్లైన్ బెట్టింగ్ జోలికి, క్రికెట్ బెట్టింగ్ జోలికి దయచేసి వెళ్ళి మీ డబ్బులు నాశనం చేసుకోవద్దు, మీ కుటుంబాలని అప్పుల పాలు చేసుకోవద్దు. దయచేసి మా ఒక్క మనవని మీరు పాటిస్తారని కోరుకుంటూ ఇంతటితో మీ శ్రీనివాస్ నమస్తే.